నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి చుక్కలు చూపిస్తా అంటున్నారు. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యేసరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చుక్కలు చూపిస్తా అంటున్నారు సార్, ఏంటి అసలు, ఎందుకు అన్నారు అలా? చుక్కలు కాదు, సినిమా చూపిస్తాను అంటున్నాడు. ఎస్, యాక్చువల్గా ఆయన తాడేపల్లిలో వారానికి 2 రోజులు ఉంటాడు. ఈ 2 రోజుల పాటు నియోజకవర్గాలకు సంబంధించి రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు కార్యకర్తలతోటి. ఈ సందర్భంగా వాళ్ళకి ధైర్యం నింపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ ప్రతిపక్షంలో ఉన్న నాయకులైనా, ఏ పార్టీకి సంబంధించినటువంటి అధినేత అయినా అదే చేస్తూ ఉంటారు అధికారం లేనప్పుడు. సో ఆయన కూడా అదే చేస్తున్నారు. కాకపోతే ఆయన ఇచ్చేటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో, దిశానిర్దేశం ఏదైతే ఉందో, అది సమాజంలో కొంత భయానక వాతావరణాన్ని సృష్టించేలా కనిపిస్తుంది. ఎస్ సార్, అవును. ఆయన ఏమంటున్నారు, నాలాగా మీరు ధైర్యంగా ఉండండి, మీరు కొడితే కొట్టించుకోండి, పుస్తకం రాయండి, అది ఏ పుస్తకం అయినా పర్వాలే, రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి సినిమా చూపిస్తాం, రాసి పెట్టుకోండి అని అంటున్నాడు. పాసిబుల్ అవుతుంది అంటారా సార్? అసలు ఆయన సినిమా చూపిస్తాను అని అంటే, ఒక పొలిటీషియన్, ఒక మాజీ ముఖ్యమంత్రి సినిమా చూపిస్తాను వీళ్ళకి అని అంటే ఒక భయానక వాతావరణం కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఓటమి కారణం ఏంటి, 11 స్థానాలకు పరిమితం కావడానికి కారణం ఏంటి అనేది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలిగా. ప్రధానంగా నాకు తెలిసినంత వరకు ఆయన ఓటమికి కారణం ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేశారు. సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటం, అర్ధరాత్రి వేళ, అపరాత్రి వేళ ఇళ్ళ మీదకి వచ్చేసి పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళిపోయి అరెస్టులు చేయటం, ఇష్టానుసారంగా పోలీసుల్ని ప్రైవేట్ సైన్యంలో వాడుకోవటం, ల్యాండ్ టైటిలింగ్, అంటే ఈ రెండే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి 11 స్థానాలకు పరిమితం చేయడానికి కారణం అని చెప్పి నేను నా అబ్జర్వేషన్లో అనుకుంటున్నా. మిగతా అంశాలు చిన్న చిన్న అంశాలుగా, ఈ మేజర్ అంశాలు ఈ రెండే. మళ్ళీ అధికారంలోకి వస్తే అదే చేస్తామన్నట్లుగా చెప్తున్నాడు. సినిమా చూపిస్తాం అంటున్నారు కదా. సినిమా చూపిస్తున్నాం అన్నప్పుడు జనరల్గా ప్యానిక్ సిచ్యువేషన్ అనేది ఆయన క్యారీ చేస్తున్నాడుగా. ఇప్పుడు అదే సిచ్యువేషన్ అధికారంలో ఉన్నప్పుడు సిచ్యువేషనే మళ్ళీ ఇప్పుడు కూడా క్రియేట్ చేస్తే, మళ్ళీ అధికారం ఇస్తే ఏంటి పరిస్థితి అనేది ఆలోచిస్తారు ఎవరైనా. ఇప్పుడు గెలుపోవటం నిర్దేశించేది ఎవరు? స్వింగ్ ఓటర్ అంటే న్యూట్రల్ ఓటర్ అనే అతను ఎప్పుడు కూడా ఏ పార్టీతోటి అలైడ్ అయ్యి ఉండడు. ఏ పార్టీకైనా ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది ప్రధాన పార్టీలకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఓడిపోయింది, అధికారంలోకి రాలా, అయినప్పటికి కూడా 39% ఓట్ బ్యాంక్ ఉంది, 39% ఓట్ బ్యాంక్ ఉంది మన 2024 ఎన్నికల్లో. అంటే బలంగా ఉంది వాళ్ళ ఓట్ బ్యాంకు. యాక్చువల్గా స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది ప్రతి పార్టీకి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయింది, అయినా కానీ 40% ఓట్ బ్యాంక్ ఉందిగా. అంటే 35 నుంచి 40% ఓట్ బ్యాంక్ ఎవరికైనా ఉంటుంది ముఖాముఖి పోటీ జరిగినప్పుడు. త్రిముఖ పోటీ జరిగినప్పుడు మళ్ళీ తగ్గుతుంది. అదే స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అనేది మినిమం 30% ఉంటుంది. మినిమం ఇది బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలకి మినిమం 30% ఉంటుంది. ఇంకా అంతకన్నా తగ్గిందంటే ఆ పార్టీ బలహీనపడుతున్నట్టే, రాబోయే రోజుల్లో మనుగడ కూడా సాధించలేని పరిస్థితి. సో మినిమం ఏంటంటే 25 to 30% ఓట్ బ్యాంకు ఖచ్చితంగా ఏ పార్టీకైనా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. అందుకే వాళ్ళు ఏంటి, ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం పార్టీని ఏమన్నా అన్నాం అనుకోండి, విమర్శించారు, లేదంటే వాళ్ళలో ఉండేటువంటి కొన్ని లోపాలను ఎత్తి చూపారనుకోండి, వాళ్ళు జీర్ణించుకోలేరు. పార్టీ తప్పు చేసినా, అధినాయకుడు తప్పు చేసినా వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. ఇది కరుడుగట్టినటువంటి పార్టీ కార్యకర్తకి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు వాళ్ళకి. ఇప్పుడు అతన్ని ఏదైనా విమర్శిస్తే తట్టుకోలేరు వాళ్ళు, అందుకే సోషల్ మీడియా వేదికగా చేసుకొని దాడి చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదన్నా తట్టుకోలేరు. అంటే కరుడుగట్టినటువంటి హార్డ్ కోర్ క్యాడర్ అన్ని పార్టీలకు ఉంటాయి. ఇప్పుడు జనసేన పార్టీకి కూడా అంతే. ఆయన పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి కన్నా ఎక్కువ అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. ఏదో ఉంది కదా గాడ్ అని ఆయనకి. సో అంటే అంత కడ్డుగట్టినటువంటి వాళ్ళు ఉంటారు, హార్డ్ కోర్ ఉంటారు. ఈ హార్డ్ కోర్ గురించి మనం అసలు ఈ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లే,
ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరంలా. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా చెయ్యకపోయినా తిట్టినా కొట్టినా వాళ్ళు ఎలాగూ ఆ పార్టీకి ఓట్లు వేస్తారు. ఓకే. గెలుపోటలను నిర్దేశించేది ఎవరు? ఈ న్యూట్రల్ ఓటర్స్, తటస్థ ఓటర్లు. ఈ తటస్థ ఓటర్లు ఎప్పుడు కూడా ఒక పార్టీకి అలైడ్ అయి ఉండరు, గమనిస్తుంటారు, అంతా ఏం జరుగుతుంది అనేది గమనిస్తూ ఉంటారు. గమనించి ఆ ఎలక్షన్ టైంలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. వీళ్ళు 10% ఉంటారు. ఈ 10% డిసైడ్ చేసేది. మన కూటమికి ఎంత వచ్చింది? 53-54% వచ్చింది ఓట్ బ్యాంక్. మరి 10% అదనంగా వచ్చింది. గతంలో 40% ఉన్నటువంటి టీడీపీకి పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది. జనసేనతో కలుపుకున్న 55% అంటే మీకు ఆ 50% రీచ్ అయినట్టే కదా, 10% ఎక్స్ట్రా వచ్చింది. అలాగే 2014 ఎన్నికల్లో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ వచ్చింది పర్సంటేజ్. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్కువ వచ్చింది. సో కాబట్టి స్వింగ్ ఓటర్స్ ఇంపార్టెంట్. వాళ్ళేంటి, ఏ పార్టీలు ఏం చెప్పినా కానీ వింటారు, అంతే, అబ్జర్వ్ చేస్తారు, నిర్ణయం తీసుకుంటారు, దాని మీద అధ్యయనం చేస్తారు కొంత. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మాట విన్న తర్వాత ఇతనేం మారలేదు, మళ్ళీ నేను సినిమా చూపిస్తాను అంటున్నాడు, ఒక పొరపాటున మళ్ళీ కనుక ఇతనికి ఓటేస్తే, ఈ పార్టీని గెలిపిస్తే అంటే ఇంకా అరెస్టులు ఇంకా ఎక్కువ చేస్తాడు. 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో అంతకన్నా ఎక్కువ చేస్తానని చెప్పి ఆయనే చెప్తున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో ఆయన పరిపాలన బాగలేదనే కదా 11 స్థానాలకు పరిమితం చేసింది. మళ్ళీ నేను అదే చేస్తానని అంటే ఆయన ప్యానిక్ సిచ్యువేషన్ని క్యారీ చేస్తున్నట్టే కదా, అది ఆయనకు నష్టం కదా, ఆయన పార్టీకి కూడా నష్టమే కదా. అంటే సైంటిఫిక్గా వాళ్ళు అవలోకన చేసేవాళ్ళు లేరు ఆ పార్టీలో అనిపిస్తుంది. ఆ పార్టీలో కరెక్ట్గా సక్రమంగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరేమో అనిపిస్తుంది ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే. సప్త సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి కొడతాను, బట్టలోడు తీసి నిలబెడతాను, ఎవరైతే నిన్ను అరెస్ట్ చేశారో ఆ పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి నీకు సెల్యూట్ చేపిస్తాను, ఇలాంటివి మాట్లాడుతుంటే అసలు న్యూట్రల్ ఓటర్ తట్టుకోగలరా? న్యూట్రల్ పార్టీ ఓటర్కి బాగానే ఉంటుంది, పార్టీ ఓటర్కి మా అన్న సూపర్ వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పి అనుకుంటారు, వాళ్ళు కాళ్ళ దగ్గర వేసుకుంటారు. సో ఎవరు ఆ పార్టీ ఓటరు. కానీ వాళ్ళు కాదు కదా నిన్ను గెలిపించేది, గెలుపోటలు నిర్ణయించేది న్యూట్రల్ ఓటర్, తటస్థ ఓటర్లు. నీ తటస్థ ఓటర్లు చాలా సున్నితంగా ఆలోచిస్తారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నువ్వు రాజకీయాలు చేయాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇంకా నేను కొడతాను, సినిమా చూపిస్తాను, మీరు కొడితే కొట్టించుకోండి, ఇప్పుడు మీరు బుక్లో రాసుకోండి, మీరు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పుస్తకాలు రాసుకోండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి కొడదాము, లేదంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి జైల్లో పెడదాము, లేదంటే వాళ్ళందరికీ సినిమా చూపిద్దామని అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే అప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇక్కడ యాక్చువల్గా ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఆ పార్టీకే నష్టం, ఆయనకే నష్టం రాజకీయంగా. ఎందుకంటే ఆయన ఓడిపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ప్యానిక్ సిచ్యువేషన్ తీసుకురావడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఒక మూమెంట్లో ఏ స్థాయికి వెళ్ళిపోయారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ గెలిపిస్తే మొత్తం మన ఇల్లు పొలం అంతా తీసేసుకుంటాడేమో అనేటువంటి భయం ఏర్పడింది ఆడ. ఇప్పుడు మళ్ళీ నేను అది సినిమా చూపిస్తాను అని అంటే ఏ సినిమా చూపిస్తావు, ఎవరికి చూపిస్తావు? ఒక ప్రజాసేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అయితే కాదు అవి, యాక్సెప్టబుల్ వర్డ్స్ కావు అవి. ప్లస్ ఇప్పుడు మీడియాని భయపిస్తున్నాడు, ఎవరైతే ఆ పార్టీలో ఉన్న లోపాలను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, లేదంటే విధానాలను అభ్యంతరం పెడుతున్నారో, లేదంటే విమర్శిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు ఆయన. అలాగే వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళని భయపిస్తుంటే వ్యవస్థ ఎలా నడుస్తుంది? మళ్ళీ ఇంకొక ఛాన్స్ నాకు ఇవ్వండి అని అంటే ఒకవేళ పబ్లిక్ కనుక యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ వస్తే తమ పరిస్థితి ఏంటి అనేది పోలీసులు కానీ లేదంటే ఏ ఉద్యోగులైనా ఆలోచిస్తారు కదా. వాళ్ళు ఎలా ఫ్రీగా పని చేయగలరు? అసలు ఫ్రీగా పనిచేసే పరిస్థితి ఉంటుందా? అంటే వ్యవస్థల్ని ఫ్రీగా పని చేయకుండా చేయదలుచుకున్నారు ఆయన అలాంటి మాటలని. రాజకీయంగా మాత్రం ఆయన ఇదే తరహాలో కనుక వెళ్తే బహుశా నేను అనుకోవటం న్యూట్రల్ ఓటర్ అనేవాడు అటువైపు చూడరు. న్యూట్రల్ ఓటర్ చూడకపోతే 11 ఇంకా తక్కువ కూడా రావచ్చు, అంతే కదా. న్యూట్రల్ ఓటర్ని అతను తన వైపు తిప్పుకోలేకపోతే ఖచ్చితంగా అదే నా ఓటర్ నాకు చాలు, నాకు 30% 40% చాలు అనుకుంటే అంతే కదా. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ.